హే సోల్ ఫ్యామిలీ, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. దిస్ ఈస్ పీకాక్ ఫెదర్ టారోట్. ఈరోజు మనం మకర రాశి వారికి ఈ కార్డు ముందే వచ్చేస్తుందండి, తీసుకుందాం. మకర రాశి వారికి ఈ ఈ వారం రోజుల పాటు మే 24 నుండి 30 వరకు ఎలా ఉంటుందో యూనివర్స్ ద్వారా గైడెన్స్ తీసుకుందామండి. రాశి ఫలాలు చూద్దాం. మకర రాశి వారికి ఈ వారం ఏం అన్ఫోల్డింగ్ అవ్వబోతుందో. వావ్, వెరీ బ్యూటిఫుల్ కార్డ్స్ అండి. మకర రాశి వారికి కార్డ్స్ అన్నీ చక్కగా కనిపిస్తున్నాయని అనుకుంటున్నానండి మీకు. మే 24 నుండి 30 వరకు మకర రాశి వారికి ఫస్ట్ మనకి వీక్ స్టార్టింగ్లో 6 ఆఫ్ పెంటికల్స్ అండి. మీకు బ్యాలెన్స్ అండ్ సపోర్ట్, ఫైనాన్షియల్ హెల్ప్ దొరుకుతుందండి. మీకు మీరు ఏదైనా ఒకవేళ బ్యాంక్ లోన్ గురించి కానీ, మీరు అప్పు గురించి కానీ చూస్తున్నట్లయితే, లేదంటే హ్యాండ్ లోన్ కానీ, ఏదైనా సరే ఫైనాన్షియల్ హెల్ప్ దొరుకుతుంది, మీకు సపోర్ట్ దొరుకుతుంది. గివ్ అండ్ టేక్ బ్యాలెన్స్ అనమాట. మనీ మ్యాటర్స్లో చాలా స్ట్రాంగ్ ఫోకస్ ఉన్నాయండి మీ కార్డ్స్ అన్నీ. ఎవరైనా మీకు సపోర్ట్ చేయొచ్చు, లేదా మీరు ఎవరికైనా హెల్ప్ చేసే పరిస్థితి రావచ్చు. మనీ విషయాల్లో బ్యాలెన్స్ మెయింటైన్ చేయడం చాలా ఇంపార్టెంట్ అని చెప్తుంది అనమాట ఈ కార్డు. మీరు సపోర్ట్ కోరుకుంటున్నారు, లేదంటే మీరెవరికైనా సపోర్ట్ చేయాల్సిన పరిస్థితులు వస్తాయండి ఈ వారంలో మీకు. ద డెవిల్ ఎనర్జీ, ఇది బిగ్గెస్ట్ ఛాలెంజ్ అనమాట మీకు ఈ వారంలో. ఎక్కువగా ఓవర్ థింకింగ్, అబ్సెషన్ ఎనర్జీ కనిపిస్తుందండి. టాక్సిక్ అటాచ్మెంట్ ఏదైనా ఉంటే వాటి నుంచి దూరంగా ఉండండి. స్ట్రెస్ వస్తుందన్నమాట దానివల్ల. అన్హెల్దీ హ్యాబిట్స్ ఏమన్నా ఉంటే దయచేసి వాటి నుంచి మాత్రం కొంచెం మీరు జాగ్రత్తగా ఉండాలండి. వర్క్ ప్రెషర్ కొంచెం స్ట్రాంగ్గా కనిపిస్తుందండి. యూనివర్స్ వార్నింగ్ అనమాట మీకు ఇది. ఏది పీస్ తీసుకొస్తుందో దానికి ఏది పీస్ తీసేస్తుందో దానికి ఎక్కువ ఎనర్జీ ఇవ్వద్దంట. కొన్ని సిచ్యువేషన్స్ మీ పేషెన్స్ని టెస్ట్ చేయొచ్చండి. మీ లైఫ్లో పీస్కి ఏదైతే ఆటంకంగా మారుతుందో వాటికి దూరంగా ఉండండి. అవి మీ మీ మనసుని మీరు ఓవర్ థింకింగ్ చేసేలాగా మీ మనసును పాడు చేసి మీ హెల్త్ని పాడు చేస్తాయండి. వాటికి దూరంగా ఉండండి సాధ్యమైనంత వరకు. మకర రాశి వారికి నైట్ ఆఫ్ సోర్ట్స్ వచ్చిందండి. ఫాస్ట్ కమ్యూనికేషన్, సడన్లీ ఆర్గ్యుమెంట్స్, క్విక్ డెసిషన్స్ తీసుకోవాల్సి రావచ్చండి. అన్ఎక్స్పెక్టెడ్ మెసేజ్ ఏదో ఒకటి మీ వైపు ఫాస్ట్గా మూవ్ అవుతూ వస్తుందన్నమాట. ఈ వీక్ ఎనర్జీ కొంచెం రెస్ట్లెస్గా ఉండొచ్చండి మీకు. ఈ కార్డ్స్ అడ్వైజ్ ఏంటంటే ఇంపల్సివ్ రియాక్షన్స్ తగ్గించండి. మీరు ఇంపల్సివ్గా బిహేవ్ చేయొద్దండి. కొంచెం ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నించండి. మీ వైపు సిచ్యువేషన్స్ ఏవైతే వస్తున్నాయో అవి కొంచెం మీ పేషెన్స్ని టెస్ట్ చేయొచ్చు అనమాట. మీరు కోపంగా అగ్రెసివ్గా రియాక్ట్ అయ్యేలా చేయొచ్చు. లేదంటే 4 ఆఫ్ సోర్డ్స్, ఈ కార్డ్ ఏం చెప్తుందంటే మీకు రెస్ట్ చాలా అవసరం అని చెప్తుంది. అతను చూడండి ప్రశాంతంగా పడుకున్నాడు. మీకు రెస్ట్ చాలా అవసరం అని చెప్తుందండి. సైలెంట్గా ఉండండి, అప్పుడే మీరు హీల్ అవుతారు. మెంటల్లీ రీఛార్జ్ అవ్వడం మీకు చాలా ఇంపార్టెంట్. మీ డెవిల్ ఎనర్జీ, నైట్ ఆఫ్ సోర్డ్స్ కార్డ్స్ ఏం చెప్తున్నాయి అంటే మీరు అగ్రెసివ్గా మీరు బిహేవ్ చేసేలాగా పరిస్థితులు రావచ్చు. టాక్సిక్ పీపుల్ మీ లైఫ్లో ఉండొచ్చు. మీరు ఏం చేస్తారు అంటే వాళ్ళకి కొంచెం దూరంగా ఉండండి. రెస్ట్ తీసుకోండి. మీరు రెస్ట్ తీసుకున్నారంటే ఆటోమేటిక్గా మెంటల్లీ రీఛార్జ్ అవుతారు. ఇది మీకు చాలా ఇంపార్టెంట్ అనమాట. ఈ కొంచెం పాజ్ తీసుకుంటే క్లారిటీ బెటర్గా వస్తుందండి మీకు. ఈ పాజ్ మీకు చాలా ఇంపార్టెంట్. పాజ్ తీసుకోండి. మీరు ఒకవేళ టైం దొరకట్లేదు, రెస్ట్లెస్గా జాబ్లో చాలా పని చేయాల్సి వస్తుందంటారా, ఎక్కడొక్కడ వదిలేసేసి రెస్ట్ తీసుకోండి. మీకు మీరే క్రియేట్ చేసుకోండి. పేజ్ ఆఫ్ పెంటికల్స్, న్యూ ఆపర్చునిటీ ఒకటి మీ వైపు వస్తుందండి. ఇది టర్నింగ్ పాయింట్ అనమాట మీకు వారాంతానికి వచ్చేసరికి. పేజ్ ఆఫ్ పెంటికల్స్ ఎంత ప్రీషియస్గా చూసుకుంటున్నాడు అతను. మనీ ఇంప్రూవ్ అవుతుందండి. మనీ అంటేనే చాలా ప్రీషియస్. లైఫ్లో ప్రతి ఒక్క దానికి డబ్బు కావాలండి. మనం డబ్బుని ఎంత జాగ్రత్తగా చూసుకుంటామో మన లైఫ్ని డబ్బు అంత జాగ్రత్తగా చూసుకుంటుంది. డబ్బుదేముంది, కుక్కను కొడితే రాలుతాయి. డబ్బుదేముంది, ఇవాళ వస్తుంది రేపు పోతుంది. కానీ మనం ఇక్కడే ఉంటామండి. మనం బ్రతకడానికి రోజు ఫుడ్ కావాలి. మనకి చాలా నిత్యావసరాలు ఉంటాయి. మనం చదువుకోవాలన్నా డబ్బు కావాలి, ట్రావెల్ చేయాలన్నా డబ్బు కావాలి, రోజు ఆఫీస్కి వెళ్ళి రావాలన్నా సరే డబ్బు కావాలి. మనం ఎంత ప్రీషియస్గా చూసుకుంటే
డబ్బుని మనల్ని జనం అంత ప్రీషియస్గా చూస్తారు. డబ్బు లేని వాళ్ళకి విలువ ఇవ్వరండి. ఇంపార్టెంట్ మెసేజ్ ఏంటంటే ప్రాక్టికల్ న్యూ బిగినింగ్స్ చాలా స్ట్రాంగ్గా కనిపిస్తున్నాయండి ఈ వారం మీకు. ఈ వీక్ స్మాల్ ఆపర్చునిటీ ఫ్యూచర్లో బిగ్ సక్సెస్కి రీజన్ అవుతుంది. ఏదైనా చిన్న ఆపర్చునిటీ వచ్చినా సరే దాన్ని గ్రాప్ చేసుకోండి, అది మీకు ఫ్యూచర్లో అబండెన్స్ని తీసుకొస్తుంది. కింగ్ ఆఫ్ వాండ్స్ ఫైనల్ అవుట్కమ్ కార్డ్ అండి. ఈ వీక్ ఎండింగ్కి మీకు కాన్ఫిడెన్స్ వస్తుంది, లీడర్షిప్ క్వాలిటీస్ వస్తాయి. మీకు జాబ్ ఏదైనా వచ్చింది అంటే మీకు మేనేజర్ కానీ ఇలాంటి పోస్ట్ రావచ్చండి. సో లీడర్షిప్ చేయాల్సి వస్తుంది అనమాట. అట్రాక్షన్ పెరుగుతుంది, బోల్డ్ డెసిషన్ తీసుకుంటారు, స్ట్రాంగ్ కమ్బ్యాక్ ఎనర్జీ అండి. కొంచెం నెగిటివ్ పీపుల్ మిమ్మల్ని స్ట్రగుల్ చేయాలని చూసినా సరే వాళ్ళందరి నుంచి మీరు రెస్ట్ తీసుకొని క్లారిటీ తెచ్చుకొని మీ న్యూ ఆపర్చునిటీని గ్రాప్ చేసుకొని ఆటోమేటిక్గా మీ బోల్డ్ డెసిషన్సే మీ స్ట్రాంగ్ కమ్బ్యాక్కి కారణం అండి. పవర్ఫుల్గా కనిపిస్తుంది అనమాట. ఈ స్ట్రాంగ్ కమ్బ్యాక్ ఎనర్జీ మాత్రం చాలా పవర్ఫుల్గా కనిపిస్తుంది. నేను హ్యాండిల్ చేయగలను అనే మైండ్ సెట్లోకి తిరిగి వచ్చేస్తారు. ఇలాగే ఉండాలండి. జనాలు ప్రపంచమంతా ఇంక్లూడింగ్ మన ఇంట్లో వాళ్ళతో సహా మనం ఏదైనా సాధించాలి అంటే అవసరమా నీకనే అంటారు. ఎవరు ప్రోత్సహించరండి. ఈ సోల్ మీకోసం, ఈ సోల్ ఉండడానికి దేవుడు ఒక బాడీని ఇచ్చాడు కదా, అది తహతహలాడుతుంది విజయం కోసం. మీరు దాని వైపే ప్రయత్నించండి. మీ సోల్కి దొరికిన బాడీ అన్నమాట మీది. ఏమో నేను ఇట్లా చెప్పడం కరెక్టో కాదు, ఇది నా ఫీలింగ్ అండి. ఎందుకంటే మన సోలు ఇది మనం చనిపోయిన తర్వాత మళ్ళీ ఇంకో బాడీని చూసుకొని వెళ్ళిపోతుంది కదా. ఇందులో మనం 100 years ఉండాలి. సో మనకి సక్సెస్ కావాలి. 100 years జీవించాలి అంటే, తలెత్తుకొని గర్వంగా సమాజంలో బ్రతకాలి అంటే మనం సాధించాలి ఏదైనా సరే. నేను హ్యాండిల్ చేయగలను అనే మైండ్ సెట్లోకి మీరు తిరిగి వస్తారండి. లవ్ ఎనర్జీ ఎలా ఉందంటే లవర్స్కి మ్యాక్సిమం ఈ వారం అయితే మీకు ఫైనాన్షియల్ గురించే ఉంది, కానీ లవర్స్ కోసం ఇంటెన్స్ అట్రాక్షన్ కనిపిస్తుందండి. ఎమోషనల్ టెన్షన్ పాసిబుల్ అనమాట. మీకు ఈ వారంలో కమ్యూనికేషన్ కేర్ఫుల్గా ఉండాలి. మీరు గబగబా ఏదో ఒకటి అనేసేయకండి. కంట్రోలింగ్ బిహేవియర్ మాత్రం అవాయిడ్ చేయండి. మీరు ఒకరిని కంట్రోల్ చేయాల్సిన పని లేదండి. ఎందుకంటే మనం కంట్రోల్ చేయాలని చూస్తే వాళ్ళు కూడా మనల్ని కంట్రోల్ చేయాలని చూస్తారు. మీ బ్రతుకు మీరు బ్రతకండి, వాళ్ళని బ్రతకనివ్వండి. లెట్ లీవ్ అన్న పాలసీని ఫాలో అవ్వండి. మీ మనసు ప్రశాంతంగా ఉంటుంది, మీ జీవితం హాయిగా సాగిపోతుంది. కెరీర్ అండ్ మనీకి సంబంధించి ఫైనాన్షియల్ బ్యాలెన్స్ ఇంపార్టెంట్ అండి. న్యూ ఆపర్చునిటీ చాలా పాసిబిలిటీస్ ఉన్నాయండి. న్యూ ఆపర్చునిటీస్కి లీడర్షిప్ ఎనర్జీ చాలా స్ట్రాంగ్గా ఉంది. కన్సిస్టెన్సీ వల్ల ఇంప్రూవ్మెంట్ వస్తుందండి. స్పెషల్ మెసేజ్ ఏంటంటే మన మకర రాశి వాళ్ళకి స్ట్రెస్ టెంపరీ, కానీ మీ యాంబిషన్ చాలా పవర్ఫుల్. రెస్ట్ తీసుకొని క్లియర్ మైండ్తో మూవ్ అయితే సక్సెస్ఫుల్ డెఫినెట్లీ అవుతారండి. డెఫినెట్లీ సక్సెస్ వస్తుంది మీకు. ఫైనల్లీ మకర రాశి వారికి ఈ వారం ప్రెషర్ మరియు ఫాస్ట్ సిచ్యువేషన్స్ కనిపించిన చివరికి కాన్ఫిడెన్స్, న్యూ ఆపర్చునిటీస్ మరియు పవర్ఫుల్ కమ్బ్యాక్ ఎనర్జీ చాలా స్ట్రాంగ్గా కనిపిస్తుందండి. మన మకర రాశి వాళ్ళకి ఈ వారం మెయిన్గా ఫాస్ట్ సిచ్యువేషన్స్, మెంటల్ ప్రెషర్, మనీలో బ్యాలెన్స్ చేసుకోవాలండి. కొంచెం మనీ మ్యాటర్స్లో స్ట్రాంగ్ అంబిషన్స్ ఎక్కువగా కనిపించవచ్చండి. కానీ ఈ వీక్ ఎండింగ్కి వచ్చేసరికి కాన్ఫిడెన్స్ అండ్ యాక్షన్ ఎనర్జీ చాలా పవర్ఫుల్గా మారుతుంది. మకర రాశి వాళ్ళు ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్ అండి. మీకు న్యూ బిగినింగ్ వస్తుంది, న్యూ ఆపర్చునిటీస్ వస్తున్నాయి. థ్యాంక్స్ ఫర్ బీయింగ్ హియర్. మీకు కనుక ఈ రీడింగ్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. I will see you with another beautiful reading. Bye for now.